ఇకపై తెలంగాణలో కలెక్టర్ల పనితీరుపై సీఎంఓ మానిటరింగ్ ఉండబోతోంది. కలెక్టర్స్ ఏ రోజుకు ఆ రోజు చేసినటువంటి పనిపై సీఎంకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొత్తం 3 విషయాల్లో క్లియర్ కట్ గా ఆయన గైడెన్స్ ఇచ్చారు. లేని ఎరువుల కొరత సృష్టిస్తుంటే ఎందుకు పట్టించుకోరని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు కలెక్టర్స్ స్టాక్ పాయింట్స్ లో డిస్ప్లే బోర్డ్స్ సైతం ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అక్కడే ఉండి రైతులకు ఎటువంటి సమస్యలు రాకుండా చూడాలని ఆయన సూచనలు చేశారు. సోషల్ మీడియాలో కృత్రిమ కొరత చూపిస్తున్నటువంటి పోస్టులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రేషన్ కార్డ్స్ జారీ నిరంతర ప్రక్రియ, దీనిపై ప్రజలకి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ నిరంతర ప్రక్రియపై వాళ్ళకి అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మంత్రులు, కలెక్టర్స్ కోఆర్డినేట్ చేసుకోవాలని ఆయన సూచించారు. అంతేకాదు రేషన్ కార్డ్స్ పై చేస్తున్నటువంటి విమర్శలను తిప్పికొట్టేలా మీ పనితీరు ఉండాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక వర్షాల ప్రభావంతో ఎవరు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కలెక్టర్స్ కి ఎప్పటికప్పుడు వెదర్ రిపోర్ట్ ఉండాలన్నారు. అంతేకాదు వెదర్ రిపోర్ట్ వచ్చిన వెంటనే కూడా ఆయా జిల్లాలో అలర్ట్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆదేశాలు ఇస్తున్న క్షేత్ర స్థాయిలో మీరు ఖచ్చితంగా పర్యటనలకు వెళ్లాల్సిందే, ఆకస్మిక తనిఖీలు చేయాల్సిందే. పొద్దున నాకు రిపోర్ట్ పెట్టాలి. దాంతో ఏ కలెక్టర్ ఎక్కడ పోయిండు, ఏమైంది, ఏం సంగతి అనేది నాకు తెలుస్తుంది. కాబట్టి కలెక్టర్లను కూడా సిఎస్ గారిని, సీఎంఓలు ఉండే అధికారులను పర్యవేక్షించమని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నా. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలు, గిరిజనులు ఉన్న ప్రాంతాలలో మరింత అప్రమత్తంగా ఉండాలి. హాస్పిటల్స్లలో మెడిసిన్స్ ఉన్నాయా లేవా, డాక్టర్లు అందరూ డ్యూటీకి వస్తున్నారా లేదా కూడా మీరు పర్యవేక్షించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా, ఎలాంటి కష్టం రాకుండా చూడాలి. ఏ రకంగా తీసుకోవాలో ఈ నీళ్లను అంచనా వేసుకుంటూ వర్షాలను దృష్టిలో పెట్టుకొని కంప్లీట్గా వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఈ వ్యవసాయానికి తగ్గట్టుగా ఈరోజు మనము ఎరువులను కూడా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి. చాలా వరకు మన దగ్గర స్టాక్ ఉంది, బఫర్ స్టాక్ ఉంది. మన ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ఆగస్టు మంత్కి స్టాక్ లేకపోతే కేంద్రం నుంచి తెచ్చుకుంటాం. కానీ ఇవాళ టీవీలలో, పేపర్లలో చాలామంది క్యూలో నిలబడ్డట్టుగా ఫోటోలు, వీడియోలు పెడుతున్నారు. ప్రజలని ఎరువులు దొరకడం లేదని ఒక ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసి, లేదా ప్రజల్ని సోషల్ మీడియాలో భయపెట్టి ఎరువులు అయిపోతున్నాయి, ఎరువులు దొరకడం లేదని జనాలు ముందస్తుగానే షాప్ 10 గంటలకు తెరిస్తే 7 గంటలకి వచ్చి జనాలు నిల్చునే పరిస్థితి కల్పిస్తున్నారు. లేకపోతే చెప్పులు పెడుతున్నారు, అవి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు.